ప్రధాని మోదీకి జగన్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారా? చంద్రబాబును జగన్ అనే అస్త్రంతో మోదీ కొట్టాలని అనుకుంటున్నారా? జగన్ను మోదీ ఎందుకు అంతలా నమ్ముతున్నారు? చంద్రబాబు దగ్గర లేని విషయం జగన్ దగ్గర ఉందని మోదీ భావిస్తున్నారా? ఇంతకీ బీజేపీ ఏం చేయాలనుకుంటోంది? ఏపీలో అధికారం కోల్పోయినా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు వైసీపీ అధినేత జగన్. తన పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులతో ఢిల్లీలో కీలకంగా మారారు. త్వరలో ప్రధాని మోడీ లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లుల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రధాని మోడీకి మాత్రం అందివచ్చిన అవకాశంగా మారారు. ఇటీవల కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడిన జగన్ భవిష్యత్తులో ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టినా మా మద్దతు మీకే అన్నట్టు తెలిసింది. దీంతో ఓవైపు వైసీపీని చేరదీస్తూనే మరోవైపు సీఎం చంద్రబాబును కట్టడి చేయాలని ఆలోచనలో బీజేపీ ఉందని తెలుస్తోంది. అటు కీలక బిల్లుల విషయంలో రాజ్యసభలో ఎలాగో మెజారిటీ లేదు కాబట్టి జగన్ మద్దతుతో నెగ్గాలనే యోచనలో ఉందట. అయితే ఇన్నాళ్లు ఎన్డీఏలో కొనసాగిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న సంచలన నిర్ణయం కూడా ఓ కారణమైనట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఎన్డీఏలో కొనసాగిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ యూటర్న్ తీసుకున్నారు. ఒడిశాలో తాను ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోగానే ప్రధాని మోడీపై రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని డిసైడ్ అయ్యారు. గతంలో రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి నవీన్ కుమార్ మద్దతిచ్చారు. కానీ ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలోనే తాను ఓటమి పాలు కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకోవాలని తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవలేదు. అటు సీఎం పదవి పోయి ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆయన ప్రధాని మోడీపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజూ జనతాదళ్ పార్టీకి రాజ్యసభలో 9 మంది ఎంపీల బలం ఉంది. దీంతో ఆయన బీజేపీ ప్రవేశపెట్టే కీలక బిల్లులను అడ్డుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ అధినేత జగన్ కు వరంగా మారింది. ఒకవేళ నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకంగా ఎలాగూ పనిచేస్తారు. రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులను ఆయన అడ్డుకుంటారు కాబట్టి ఆ బిల్లులను వైసీపీ ఎంపీల మద్దతుతో నెగ్గాలని బీజేపీ భావిస్తోంది. అందుకు మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికే ఉదాహరణగా తెలుస్తోంది. మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక చాలా కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఆగిపోయే అవకాశం ఉంది. అటు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, చాలా బిల్లులను ఈ ఏడాది ఇరు సభల్లో ప్రవేశపెట్టాలని బీజేపీ చూస్తోంది. అయితే ఈ బిల్లులను ఆమోదింపజేసుకునే క్రమంలో ఏవైనా పార్టీలు తమ మద్దతు ఉపసంహరించుకుంటే వాటిని వైసీపీ ఎంపీల మద్దతు తీసుకునే నెగ్గవచ్చు అనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తంగా కీలక బిల్లుల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదే ఛాన్స్గా వైసీపీ అధినేత జగన్ను ఓవైపు చేరదీస్తూనే సీఎం చంద్రబాబుకు చెక్ పెట్టేలా బీజేపీ అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందని పొలిటికల్ వర్గాల టాక్గా వినిపిస్తోంది.